ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంతల రోడ్లు గోతుల రోడ్లకు త్వరలో మోక్షము లభించనున్నది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రోడ్లు భవనాల మంత్రి, ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. తక్షణం ఈ గుంతల రోడ్లకు మోక్షం కల్పించటానికి 300 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఆ 300 కోట్లతో సుమారు 4000 కిలోమీటర్ల రోడ్లపై ఉన్న పెద్ద పెద్ద గుంతలను పూడ్చి ప్రజలకు సౌకర్యం కలిగించబోతా ఉన్నారు. విశేషం ఏంటంటే గత 5 సంవత్సరాలుగా జగనన్న పాలనలో ఒక్క రూపాయి కూడా రహదారుల నిర్మాణానికి కానీ నిర్వహణకు కానీ ఖర్చు పెట్టలేదు. కొత్తగా రోడ్లు వేయలేదు. ఉన్న రోడ్లు గోతులు పడి, ఇక ఆ గోతుల రోడ్ల పరిస్థితి ఎలా ఉన్నదంటే వర్షం పడితే ఆ రోడ్లపై ఉండే గోతులు చెరువులను తలపించే విధాలా ఉన్నాయి. ఆ గొయ్యి లోతు ఎంత ఉన్నదో తెలవక బైకుల మీద వెళ్ళేవాళ్ళు గోతుల్లో పడి అనేక మంది కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ గోతుల రోడ్ల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మరణాలు సంభవించినాయి. అటువంటి ఈ గోతుల రోడ్లు పోల్చటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మహదానందం కలిగించే విషయం. అయితే ఈ గోతులను పూడ్చడానికి ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి ఆలోచన చేయమని చంద్రబాబు నాయుడు ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి రూర్కీ, ఐఐటి తిరుపతిలో ఉండే శాస్త్రజ్ఞులను ఆయన పరిశోధనలు జరిపి రోడ్లు పాడవకుండా ఉండటానికి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం వాడాలి, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్న సెంట్రల్ రోడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే సంస్థ, అక్కడుండే శాస్త్రజ్ఞులతో మాట్లాడి దీర్ఘకాలికంగా రోడ్లు మన్నిక ఉండాలంటే, త్వరగా గోతులు పడకుండా ఉండాలంటే, ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లు పాడైపోకుండా ఉండాలంటే ఎటువంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలనే అంశం ఒక 3 నెలల లోపల అధ్యయనం చేసి వారిని నివేదిక సమర్పించవలసిందిగా ఆదేశించారు. ప్రస్తుతం శాస్త్రజ్ఞులు మన థర్మల్ పవర్ స్టేషన్లో అక్కడ బొగ్గు వినియోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. బొగ్గుని కాల్చటము ద్వారా బాయిలర్కి వినియోగించినప్పుడు 2 రకాల మసి మనకు అందుబాటులో వస్తుంది. ఒకటేమో ఫ్లై యాష్ అంటారు, అంటే అది గాలిలో ఎగిరిపోతుంది. ఇంకొక రకమైన వ్యర్థము బొగ్గు నుంచి కాలిన తర్వాత ఘన పదార్థం గట్టిగా ఉంటుంది, దాన్ని బాటమ్ యాష్ అంటారు. ఫ్లై యాష్ని ఇప్పటికే ఇటుకలు తయారు చేయడానికి వినియోగిస్తున్నారు. ఈ బాటమ్ యాష్ థర్మల్ విద్యుత్ కేంద్రాలలో అధికంగా అక్కడ వస్తూ ఉంటుంది. దాన్ని వినియోగించి రోడ్ల నిర్మాణం చేస్తే ఎలా ఉంటుందో పరిశీలించవలసిందిగా శాస్త్రజ్ఞులకు చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేయటం జరిగింది. ఈ బాటమ్ యాష్ అనేది కేవలం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోనే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్లో కూడా అక్కడ కూడా ఇది వ్యర్థం కింద వస్తూ ఉంటుంది. అదే కాకుండా విశాఖపట్నంలోను గుంటూరులోను చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్లను జిందాల్ కంపెనీ వాళ్ళు నిర్మాణం చేశారు.
మన పొడి చెత్త తడి చెత్తని అక్కడ కాల్చి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రక్రియలో అక్కడ కూడా గణనీయముగా బాటమ్ యాష్ అంటారు, ఘన పదార్థము, నల్లటి ఘన పదార్థం ఉత్పత్తి అవుతుంది. దాన్ని కూడా రోడ్ల నిర్మాణానికి, గోతులు పూడ్చడానికి వినియోగించవలసిందిగా చంద్రబాబు నాయుడు శాస్త్రజ్ఞులకు, ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేయటం జరిగింది. ఈ గోతులు పూడ్చేటప్పుడు కేవలం ఈ బొగ్గు అవశేషాలే కాకుండా దాంతోపాటు స్టీల్ ప్లాంట్లో వ్యర్థాలు, దాంతోపాటు సున్నము, సిమెంటు ఇవన్నీ కలిపి రోడ్ల నిర్మాణము చేయటము ద్వారా రోడ్ల నిర్మాణ ఖర్చుని తగ్గించడమే కాకుండా నాణ్యతను పెంచవచ్చనే ఆలోచన చంద్రబాబు నాయుడు మదిలోకి వచ్చింది. ఇంకోటి, ఇప్పటికే రోడ్ల నిర్మాణము యొక్క నాణ్యత పెంచటానికి దీర్ఘకాలికముగా మన్నిక కొరకు రోడ్ల నిర్మాణంలో ఒక 5% ప్లాస్టిక్ వ్యర్థాలను కలిపి రోడ్లు వేయటము ద్వారా త్వరగా రోడ్లు పాడైపోకుండా ఉండటమే కాక నీరు ప్లాస్టిక్ ఉన్న కారణం వల్ల రోడ్డులోకి ఇంకకుండా ఆ విధంగా రోడ్ల మన్నిక పెరుగుతుందని ఇప్పటికే స్వచ్ఛ భారత్ తరపున అనేక పరిశోధనలు చేసిన పర్యావరణ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనా బైకులో ప్రయాణం చేసేటప్పుడు, ఆటోలో ప్రయాణం చేసేటప్పుడు, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలుగా జగనన్న పాలనలో గుంతల రోడ్లతో ప్రజలు నానా అవస్థలు పడుతూ వచ్చారు. ఈ గుంతల రోడ్లో ప్రయాణం చేయటం వల్ల నడుము నొప్పులు, అట్లాగే గర్భిణీ స్త్రీలు ఈ గుంతల రోడ్లో ప్రయాణిస్తే ప్రసవ వేదన కూడా, పురిటి నొప్పులు కూడా వచ్చిన పరిస్థితులు అనేకం ఉన్నాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ గుంతల రోడ్లకు మోక్షము కల్పించినందుకు చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక మళ్ళీ మా జీవితంలో ఎప్పుడూ కూడా జగనన్న ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఒక్కసారి అని అవకాశం అని అన్నాడు, ఇచ్చాం. ఇక మళ్ళీ ఎప్పుడు కూడా ఆ ఫ్యాన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడకుండా చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు.